నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ ధర్నాకు ఇచ్చేసినటువంటి సోదరిమణులందరికీ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు అనేక విషయాలు చెప్పారు. ప్రధానంగా మన రంగం, మన 104 ఉద్యోగుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం అందరం అవుట్సోర్సింగ్ పద్ధతిలో హెచ్ఎంఆర్ఐ కంట్రోల్లో ఉండి ఇదే వేదికగా 111 రోజులు ఉమ్మడి రాష్ట్రంలో ఐక్యంగా ఒకే యూనియన్ సిఐటి గొడుగు కింద పోరాటం చేసి ప్రభుత్వ ఆధీనంలోకి రావడం అనేది ఆ రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలు యూనియన్లు మన వైపు చూసిన పరిస్థితి మన 104 ఉద్యోగులకు ఉంది, సిఐటి యూనియన్కు ఉంది. కాబట్టి అదే పోరాట పటిమతోటి రాబోయే రోజుల్లో మన రెగ్యులరేషన్ అయ్యే వరకు మనం సిఐటి ఆధ్వర్యంలో ఉధృతంగా ఆందోళన పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఎన్నికలు జరిగి 3 మాసాలు అయిపోయింది. 10 ఏళ్ల కాలం పాత ప్రభుత్వాన్ని చూసాం. ఈ 10 సంవత్సరాల కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చింది, అనుకున్న ప్రభుత్వం వచ్చింది, మేము రెగ్యులర్ అయిపోతామని చెప్పి 10 ఏళ్ళు ఆశగా అందరం ఎదురు చూసాం. కానీ తీరా చూస్తే 104 ఉద్యోగులు కాదు కదా, అనేక ప్రభుత్వ శాఖల్లో, అదేవిధంగా మన మెడికల్ అండ్ హెల్త్లో 20 ఏళ్ళుగా పనిచేస్తున్న అనేక మంది క్యాడర్ల ఉద్యోగులు రెగ్యులర్ అయిన పరిస్థితి లేదు. తీరా చూస్తే ప్రభుత్వం మారిన తర్వాత ఈ 3 నెలల కాలంలో ఈ మొదటి ధర్నా మనం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం? సరే, ప్రభుత్వం మారింది, అధికారులు మారొచ్చు, కానీ నీ విధానం అయితే అట్లే ఉంటుంది. ప్రతి నెల జీతాలకు ఎన్ని డబ్బులు అవసరం ఉంటుంది అనేది ప్రభుత్వ అధికారుల దగ్గర లెక్కలు ఉంటాయి. కాబట్టి 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అనేది సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అయినా 5 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయా అంటే ఎవరికి జీతాలు పెండింగ్లో లేని పరిస్థితి. పైపెచ్చు గత 3 నెలలుగా రాష్ట్రంలో 5వ తారీఖు లోపే అందరికీ జీతాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఒక మంచి వాతావరణం. కానీ అదే సందర్భంలో మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరైతే ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులకు 5వ తారీఖు లోపు 33 జిల్లాల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు, అది మంచి ఆనవాయితీ. కానీ అదే సందర్భంలో కాంట్రాక్టు ఉద్యోగులకు కావచ్చు, 104 ఉద్యోగులకు ప్రత్యేకించి 5 నెలల వేతనాన్ని ఈ 5వ తారీఖు లోపు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మన మిత్రులు మాట్లాడేటప్పుడు చెప్పారు, నిజంగా మంత్రి గారు వాళ్ళ కూతురు పెళ్లి హడావుల్లో ఉంటా ఉన్నారు. మేము కూడా అనేక అంశాల్లో ఓఎస్డీలతోటి స్వయంగా ఆయనతోటి కూడా కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్ విషయాల కోసం ప్రయత్నం చేస్తే 3వ తారీఖు నా కూతురు రిసెప్షన్ అయిపోతుంది, 5 తర్వాత మీతో ఏమైనా నేను మాట్లాడతా అని మంత్రి చెప్తున్నాడు. కానీ అందులో మనము ఉద్యోగ మిత్రులు 6వ తారీఖు జీతాలు వస్తాయని చెప్పడం అనేది సరైనది కాదు. కాబట్టి ఏమైనా జీతాలు వచ్చే వరకు ప్రభుత్వం మీద, అధికారుల మీద ఒత్తిడి పెంచాలి. కమిషనరేట్లో ఉండే కొంతమంది అధికారులతోటి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు బడ్జెట్కు రాస్తా ఉన్నాం, పైనుంచి రిటర్న్ వస్తూ ఉంది, వెహికల్స్ నడుస్తలేవు కాబట్టి బడ్జెట్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పి రకరకాల పద్ధతిలో వాయిదాలు, అంటే ఫైల్ అటుపోయి ఇటుపోయి ఫైనాన్స్ నుంచి వెనక్కి రావడం, ఇట్లాంటి అనేక సందర్భాల్లో ఇబ్బందులు జరుగుతూ ఉంది. ఏదైనా ఒకటి ఈ 3 నెలల కాలం గడిచిన దాంట్లో కూడా మనం బాధాకరం. ప్రభుత్వం మారింది, అధికారులు మారారు, కానీ మన వేతనాలకు వచ్చిన సమస్య మళ్ళీ ముందుకు వచ్చింది. కాబట్టి ఇవాళ రేపు అవసరమైతే ఈ ధర్నా ఒత్తిడిని మరింత పెంచి అధికారుల మీద ప్రెషర్ తీసుకొచ్చి డబ్బులు మన అకౌంట్లోకి వచ్చేటట్టు మనం ఒక ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ఈ వేతనాల సమస్యను ఒకటి పరిష్కారం చేసుకుంటూనే చాలా సమస్యలు మన ముందు ఉంటా ఉన్నాయి. అసలు మెడికల్ హెల్త్లో పనిచేస్తున్న నోటిఫికేషన్లలో ఐసిడిఎస్లో పనిచేస్తే అంగన్వాడీ టీచరు ఏఎన్ఎం ట్రైనింగ్ చేసి ఉంటే ఆయనకు సర్వీస్ వెయిటేజ్ ఇచ్చి రెగ్యులర్ చేసిన పరిస్థితి 2007-8లో చూసాం. కానీ నిన్నటికి మొన్న జరిగిన రిక్రూట్మెంట్లో మన ఎల్టీలకు కానీ ఫార్మసిస్టులకు కానీ వెయిటేజ్ మార్పులు రాకపోవడం వల్ల మూలంగా ఈరోజు మనం రెగ్యులర్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో వచ్చే ఖాళీలలోనన్నా
అర్హత కలిగిన 104 ఉద్యోగులందరినీ యథావిధిగా రెగ్యులర్ అయ్యే వరకు మనం పోరాటాన్ని ఉధృతం చేయాలి. మేము వచ్చి 3 నెలలైనా 4 నెలలైనా మనం చేస్తున్నది 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. కాబట్టి గడిచిపోయిన 15 సంవత్సరాలను చూడాలి తప్ప ఈ 3 నెలలను చూడొద్దని చెప్పి మన ఉద్యోగ మిత్రులను కానీ ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ కోరుతా ఉన్నాం. కాబట్టి రెగ్యులరేషన్ అంశంతో పాటు ఇతర బదిలీల సమస్య కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంటా ఉంది. మనం ఏదైతే 15-16 సంవత్సరాల కింద అపాయింట్ అయినప్పుడు ఉమ్మడి జిల్లాలుగా ఉండేటి మనం కూడా కొత్తగా ఉద్యోగంలోకి వచ్చాం. కానీ ఈ బదిలీల సమస్యను గత 3-4 సంవత్సరాలుగా జిల్లాలు 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు అయినాక కూడా మనం జిల్లాల్లో బదిలీలు ఇవ్వండి, కనీసం మ్యూచువల్స్ అవకాశం ఉన్న వాళ్ళనే ఇవ్వండి అంటే చెప్తే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పెడచెవిన పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి నూతన ప్రభుత్వం నూతన అధికారులు వెంటనే ఈ బదిలీల సమస్యను కూడా పరిష్కారం చేసే విధంగా మన కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మొత్తంగా 104లో రకరకాల సమస్యలు ముందుకు వస్తా ఉన్నాయి. మిత్రులు మాట్లాడేటప్పుడు చెప్పారు, ఏదైతే 104 వాహనాలను పక్కన పెట్టి 2 సంవత్సరాలు అవుతున్నా వాటిని వేరే వేయకుండా తుప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఉద్యోగులను పిఎస్సీలకు పిఎఫ్లకు ఇతర ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకుంటా ఉన్నారు. మొత్తంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో బాగా పనిచేస్తున్న దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 104 ఉద్యోగులు ముందు బాగానే ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ సర్వీస్ ని గుర్తించి ప్రభుత్వం వేతనాల సమస్య కావచ్చు, రెగ్యులరేషన్ అంశం కావచ్చు, ఇతర అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవ్వడానికి మనం అందరం గట్టిగా ప్రయత్నం చేయాలి. కాబట్టి కింద సబ్ సెంటర్ స్థాయి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మనకు CITU సహకారం అన్ని రకాలుగా ఉంటుందని చెప్పి CITU రాష్ట్ర కార్యదర్శి చెప్పి ఉన్నారు. కాబట్టి CITU సహకారాన్ని తీసుకొని భవిష్యత్తులో మన పోరాటాలను మరింత ఉధృతం చేసి మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మనమంతా రెగ్యులర్ అయ్యే వరకు CITU ఆధ్వర్యంలో ఐక్యంగా ఉమ్మడిగా అన్ని 33 జిల్లాల్లో పోరాటాలు చేసి మన యూనియన్ను బలోపేతం చేయాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.